జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లోనే కలెక్షన్ల పరంగా చూసుకుంటే అత్యధిక వసూలు చేసిన చిత్రం దేవర. మరి ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉంటుందని చెప్పారు. దేవర పార్ట్ 2 2026లో రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే అలా జరిగేలా లేదు. దానికి కారణం జూనియర్ ఎన్టీఆరే. జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్ 2ను పక్కన పెట్టేశాడా అంటే అవుననే సమాధానం వస్తుంది. దేవర పార్ట్ 2 ఉంటుందా లేదా, ఉంటే ఈ మూవీ ఎప్పుడు ఉంటుంది అనే విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియోను చివరిదాకా చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ఏడాది సెప్టెంబర్లో దేవర ఎంతో నెగిటివిటీ మధ్య రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కానీ ఈ మూవీ చూసిన వాళ్లకు ఎన్నో ప్రశ్నలు మిగిలిపోయాయి. ముఖ్యంగా దేవరను ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే దేవర పార్ట్ 2 వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. దేవర మూవీని 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. ఎన్నో నెగిటివ్ రివ్యూలు మరియు యాంటీ ఫ్యాన్స్ తాకిడిని తట్టుకొని ఈ మూవీ 500 కోట్ల వరకు కలెక్ట్ చేసిందంటే దానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ అనే చెప్పవచ్చు. అలాంటి మూవీకి పార్ట్ 2 రావడం కష్టమనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు వార్ 2 మూవీ తర్వాత ప్రశాంత్ నీల్తో చేయబోయే డ్రాగన్ తర్వాత దేవర పార్ట్ 2 ఉంటుందని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే వీటి మధ్యలో లేటెస్ట్గా మరో వార్త కూడా వస్తుంది. ఆ వార్తే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ను కన్ఫ్యూజన్లో పడేస్తోంది. దేవర మూవీ తర్వాత వెంటనే వార్ 2 మూవీ స్టార్ట్ చేశాడు తారక్. ఇటీవలే అమెరికాలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ను కూడా షూట్ చేశారు. ఈ మూవీ షూటింగ్ అయిపోగానే డబ్బింగ్తో పాటు ప్రమోషన్స్ వర్క్స్ కూడా అన్నిటికీ తారక్ డేట్స్ ఇచ్చేశాడు. ఇక వార్ 2 పనులు పూర్తి అయిన వెంటనే ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న డ్రాగన్ మూవీ స్టార్ట్ కానుంది. సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ గారు డ్రాగన్ స్క్రిప్ట్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తారక్ కోసం వెయిట్ చేస్తున్నారట. డ్రాగన్ మూవీని వీలైనంత స్పీడ్గా కంప్లీట్ చేసి 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఇక డ్రాగన్ తర్వాత తారక్ చేయబోయే ప్రాజెక్టు దేవర పార్ట్ 2నే అని అంతా అనుకున్నారు. కానీ దేవర పార్ట్ 2కు మరింత టైం పట్టేలా ఉందని సమాచారం వస్తోంది. తారక్ కోసం ఓ తమిళ డైరెక్టర్ స్క్రిప్ట్ రెడీ పెట్టుకొని ఎదురు చూస్తున్నారట. అతను ఎవరో కాదు, సూపర్ స్టార్ రజనీకాంత్కు జైలర్తో మంచి హిట్ ఇచ్చిన నెల్సన్ దిలీప్ కుమార్. తారక్ కోసం డైరెక్టర్ నెల్సన్ ఇప్పటికే ఒక స్ట్రాంగ్ స్టోరీని రెడీ చేశారట. ఈ ప్రాజెక్ట్ని సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నాగవంశీ నిర్మించబోతున్నారట. ఇప్పటికే ఈ మూవీకి నెల్సన్కు జూనియర్ ఎన్టీఆర్కు నిర్మాత నాగవంశీ అడ్వాన్స్ కూడా ఇచ్చారని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. 2026 స్టార్టింగ్లో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకువెళ్ళడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక 2026 మొత్తం నెల్సన్ దిలీప్ కుమార్ మూవీకే డేట్స్ కేటాయిస్తే తారక్ ఆ సినిమాలో మేజర్ పార్ట్ పూర్తయ్యే వరకు వేరే సినిమా చేయడం కష్టమే. అంటే 2026 చివరిలో దేవర పార్ట్ 2 షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇదండి దేవర పార్ట్ 2 ఉంటుందా, ఉంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న సమాచారం. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.